వెనక్కి తిరిగి ఒకసారి. We are going to have another channel. It's going to be Navya 2.0 relaunch. Hi and welcome back to my channel. Na per Navya. Today's video is going to be another day in my life vlog. Kani today is special. Today is a big day because we are shooting for my website and there are a lot of big things happening. And then ఇప్పుడే చెప్పలేను, మేబీ వీడియో రిలీజ్ చేసేవరకు నేను అనౌన్స్ చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ we are shooting and it's not just for my website but a lot of other platforms as well. That's a clue, that's a hint. సో ఎప్పటిలా కాకుండా ఇక్కడ అక్కడ కెఫే అంటే బయటకు వెళ్ళి ఫిల్మ్ ఆర్ షూట్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం కాకుండా I booked a place which is called the Maya Bazaar, the Maya Bazaar studio. It's in Shamshabad. We're going there. It's 4 o'clock in the morning. 4:30కి నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి అండ్ ఐ నీడ్ టు పిక్ అప్ Vandana. She's going to be a model for today's shoot. One amongst the other three. ఇంకొకరు ఉమా అని చెప్పి నాకు అసిస్ట్ చేయడానికి వస్తున్నారు అండ్ దర్ ఇస్ అనదర్ గర్ల్ చిన్మయి. నేను వీళ్ళ ముగ్గురిని తీసుకొని నేను తమ్ముడు అందరం కలిసి వెళ్ళిపోతాం అండ్ ఫోటోగ్రఫర్స్ వాళ్ళ అసిస్టెంట్స్ వీడియోగ్రఫర్స్ వాళ్ళందరూ సెపరేట్గా వస్తున్నారు అండ్ ఇంకొక మోడల్ షీ ఈస్ కమింగ్ సెపరేట్లీ. సో I don't know how I'm coordinating between all these people. 10 మందితో నేను ఒక 2 రోజుల నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా అవన్నీ నేను చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ద డీటెయిల్స్. కాల్ వచ్చింది, కట్ అయిపోయింది వీడియో. సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ కోఆర్డినేటింగ్ బిట్వీన్ ఆల్ దీస్ పీపుల్. 10-12 మెంబర్స్ మధ్యలో టైమింగ్స్ అది పోస్ట్ పోయింది. సో బేసిక్లీ మేము 2 days ముందు షూట్ చేయాల్సి ఉండే కానీ నా బ్లౌజెస్ అన్నీ అవ్వలేదు, చీరల మీద బ్లౌజెస్ అవ్వలేదు అని చెప్పి ఒకరోజు నేను పోస్ట్పోన్ చేసిన. ఇంకొక రోజు వర్షం పడే వరకు నేను ప్యానిక్ అయిపోయి వాట్ ఇఫ్ అంటే లైక్ రేపు పొద్దున అంటే ఈరోజు నైట్ సాయంత్రం వర్షం పడుతుండే అండ్ ఐ ప్యానిక్డ్ అండ్ ఐ పోస్ట్పోన్డెడ్. మాయా బజార్ వాళ్ళతో మాట్లాడేసి ఐ వాజ్ లైక్ లెట్స్ టేక్ అనదర్ డే అని చెప్పి ఈ రోజుకి పోస్ట్పోన్ చేసినాం అనమాట. టుడే ఈజ్ సాటర్డే అండ్ ఐ డిడ్ నాట్ స్లీప్. నిన్న పొద్దున నేను 7:30కి 8:30కి లేచిన అనుకుంటా. ఐ డిడ్ నాట్ స్లీప్. ఐ థాట్ ఆఫ్ స్లీపింగ్ అట్లీస్ట్ ఫర్ అన్ అవర్ బట్ ఐ కుడెంట్. ఎందుకంటే మీకు చూపిస్తా ఇక్కడ ఉన్న లగేజ్ అంతా ఏమేమి క్యారీ చేస్తున్నా ఏంటి అని చెప్పి. ఇది ఎప్పటిలాగా చేసే షూట్ కాదు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్. ఐఎమ్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ, investment on stocks and it's going to be Navya 2.0 relaunch. మీకు అన్ని డీటెయిల్స్ నేను ముందు చెప్తుంటాను. బట్ టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ ఏం జరుగుతుంది, ఎట్లుంది, లైక్ behind the scenes, what we are doing, how is going to be the output. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు దట్ ఇందులోనే అన్నీ లైక్ బ్రాండ్ ఇందులోనే వీడియోస్ పెడుతున్నా అండ్ నార్మల్ నా లైఫ్, నా హాల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో ఇందులోనే పెడుతున్నా కదా. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మై బ్రాండ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ గైస్ త్రూ అంటే రోజు స్టోర్లో ఏం జరుగుతుంది, వాట్ వీఆర్ క్రియేటింగ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్, షూట్ చేస్తే బిహైండ్ ద సీన్స్ అండ్ అప్పుడప్పుడు కొంచెం బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చేయడం లైక్ యూ కెన్ డూ దిస్, యూ కెన్ ఇన్వెస్ట్ హియర్, యూ కెన్ లైక్ ఇట్లా లాంచ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ అని అట్లాంటివి చెప్తూ అట్లే స్టోర్లో రోజు ఏమేమి అవుతుంటాయి అండ్ యాజ్ అ బ్రాండ్ ఏం జరుగుతుంటుంది బిహైండ్ ద సీన్స్, వెబ్సైట్, ఇవన్నీ చూపిస్తూ మాట్లాడుతుంటాను అనమాట. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ ఛానల్. పేరు నేను చెప్తాను ఈ వీడియో ఎండింగ్లో, మీకు నేమ్ కనిపిస్తుంది అట్లా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ దేర్ యాజ్ వెల్. ఇట్స్ గోయింగ్ టు బీ ఆల్ న్యూ కాంటెంట్. ఐ నో ద ఇంట్రడక్షన్ ఈజ్ a bit long, so I'll see you guys when I reach the Maya Bazaar. This is the luggage that I'm going to carry in my car. I'm taking these. దీంట్లో అంటే ఒక కాన్సెప్ట్ లాగా అనుకున్నాం అనమాట, ఒక మూడ్ బోర్డ్ పెట్టుకొని. I'll give you guys the other details in my other channel. అసలు ఎట్లా ప్లాన్ చేసినా, ఏమేమి ప్లాన్ చేసినా, how did I decide the vibe of this, I mean theme of this shoot and all, అవన్నీ నేను సెపరేట్గా మాట్లాడతాను. బట్ మేము అనుకున్న కాన్సెప్ట్కి ఐఎమ్ టేకింగ్ దిస్. ఇట్స్ అ మెస్, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. బట్ ఇది తీసుకెళ్తున్నా, ఆ స్టూల్ ఉందా అది తీసుకెళ్తున్నాను, దానిపైన 2 బెడ్షీట్స్ ఉన్నాయి అవి తీసుకెళ్తున్నాను. కార్డ్స్ లేవు నా దగ్గర. సో ఇట్స్ అ పిక్నిక్, మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి అందులో. అన్నీ తీసుకున్నా, పూలు తీసుకున్నాను, మల్లెపూలు అవి కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ద ఫ్లవర్స్ దట్ ఐ బాట్. ఇందులో 16 ఫ్లవర్స్ ఉన్నాయి, కనిపించట్లేవు కానీ ఇవన్నీ థీమ్ కోసం అనమాట. సో ఇవి. And then I'm carrying my laptop, charger,
దీస్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ లోపల నా మేకప్ స్టఫ్ ఉంది. అవసరం లేదు, నేను ఆల్రెడీ వేసుకున్నా. బట్ అగైన్ ఐమ్ జస్ట్ క్యారింగ్ జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి. ఈ రెండిట్లో మొత్తం అన్ని శారీస్ అండ్ బ్లౌజెస్ ఉన్నాయి. దీనికి అది సార్ట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఆల్ దీస్ ఆర్ బ్యాంగిల్స్. ఈ రెండిట్లో అన్నీ సార్ట్ చేసి పెట్టిన. ఇందులో జ్యువెలరీ ఉంది మోస్ట్లీ. అండ్ ఆల్ దీస్ ఇందులో ఉన్నాయని బ్యాంగిల్స్. ఈ లోపల కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ అవి మెటల్ అనమాట. ఎట్లా వేసినా పర్లేదు అని చెప్పి పెట్టుకున్నా. అండ్ దీస్ ఆర్ ద బుక్స్ అగైన్ ఫర్ కాన్సెప్ట్. ఇది మొత్తం అన్ని జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇందులో. కెన్ యూ గైస్ బిలీవ్ ఇఫ్ ఐ సే ఐఎమ్ ఆల్సో క్యారింగ్ దీస్ కప్స్? ఇట్లాంటివి 2 తీసుకెళ్తున్నా. అండ్ ఐఎమ్ ఆల్సో క్యారింగ్ ద వైన్ గ్లాసెస్. లెట్ మీ షో యూ గైస్. బట్టలు లోపల పెట్టి తీసుకొని వెళ్తున్నా. ఇంకొకటి లోపల ఉంటుంది, తీస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మొత్తం ఇన్ని పెట్టుకొని వెళ్తున్నా అనమాట. ఆల్ దీస్ ఆర్ లైక్ ప్రాప్స్ ఫర్ మై థీమ్ దట్ ఐఎమ్ థింకింగ్. హీల్స్ బయట ఉన్నాయి. అండ్ ఐఎమ్ లిటరలీ క్యారింగ్ ద ఎంటైర్ వార్డ్రోబ్ దట్ ఐ హ్యావ్. అంటే ఐ మీన్ జ్యువెలరీ, చెప్పులు, మేకప్ అండ్ స్టఫ్ అనమాట. సో దిస్ ఈస్ ద లగేజ్ దట్ ఐఎమ్ క్యారింగ్. You will arrive at your destination. Hi. Yeah, I'm vlogging today. He's Shakti and he's Gautam. You want to show your face? చూపించారా? సిగ్గుపడుతున్నారు. నేను కొంచెం వీడియోస్ కి చాలా దూరంగా ఉంటాను. పడుకున్నారా మీరిద్దరు? అలవాట్లేదు. Did you guys sleep? ఎన్ని ముచ్చట్లు చెప్పినారు. 4కి వస్తాం, 4:30కి అని చెప్పి. ఐ థాట్ యూ ఆల్రెడీ రీచ్, కానీ మీ వెనకాల ఎగ్జాక్ట్గా ఉన్నాం మేము. చూసాం మేము మధ్యలో 3-4 బ్రేక్లు వేసాం. హాయ్ వందన, చిన్మయ్. తర్వాత ఇస్తాను నేను ఇంట్రడక్షన్, ప్రాపర్ ఇంట్రడక్షన్. ఇది ఎక్కువ పెట్టుకుంటాము, ఇది బయట పెట్టేస్తాం. స్టార్ట్ చేసేయండి. మీరు ఎక్కడ వరకు వచ్చిందో చూసి నేను గో అవుట్. సాయి ఆ స్టూల్లో వేస్తావా ప్లీజ్ వచ్చేటప్పుడు? కూర్చోండి, ఆ పిల్లని కూర్చోబెట్టా. శారీ నెంబర్ 2 అండ్ అందరం సెకండ్ శారీ స్టార్ట్ చేసినాము. ఇట్స్ బిట్ లేట్, 6 o'clockకి స్టార్ట్ చేసినాము. 6:30కి అనుకుంటా. ఇట్స్ 8:30 అండ్ ఐ స్టార్ట్ పానికింగ్ బికాజ్ 3 చీరలు అయినాయి. అండ్ వి జస్ట్ చేంజ్డ్ our shit man, I should have reapplied my lipstick. But yeah, this is our second saree. And ఇంకొక అమ్మాయి కూడా యాడ్ అయింది, స్నేహ. ఐ డి నాట్ ఇంకా చూపించలేదు మీకు. ఐఎమ్ ఆల్రెడీ వెరీ షై టు రికార్డ్ వీడియోస్. నా జుట్టు బయటకు రాగానే ఎంత స్ట్రైటన్ చేసుకున్నా. ఇట్ ఈస్ లైక్ హ్యూమిడిటీ ఉంది ఫుల్. ఇట్స్ గోయింగ్ రింగులు. She's Neha. It's your first saree, no? అంటే ఐ మీన్ ఈ షూట్లో బ్లౌజ్ సరిపోయింది యాక్చువల్లీ. కొంచెం లూజ్ అయినట్టుంది ఇంకా చెప్పాలంటే. యా బట్ యూ లుక్ ప్రిటీ, వెరీ ప్రిటీ. I don't remember the outfit number, but I am panicking right now. My hair is not supporting. బయటకు రాగానే తప్పు అని కోట్ అయిపోతుంది నా హెయిర్. అది అంటారు చూడండి, ఏదో అంటారు, కానీ రైట్ నౌ మై హెయిర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై హెయిర్ ఈజ్ ఆల్సో మై వర్స్ట్ ఎనిమీ అన్నట్టుగా ఉంది. ఫస్ట్ 3 అవుట్ఫిట్స్ వర్ అమేజింగ్. ఈ లొకేషన్లో అక్కడ ఇక్కడ బాగా చేసింది. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. బట్ not sure what's going to happen right now. I am going to do my hair like this for next one. Sorry. ఇవన్నీ సంచిలో పెట్టేస్తున్నాను.
Akanksha is your cutie. నువ్వు ఇప్పుడు ఇట్లా పోవాల్సిందే ఈవెంట్కి. ఐ వాంట్ టు సీ ఎవ్రీవన్. ఎక్కడికి కార్ ఎందుకు దోలలేవు? I'm not a professional like you. I can't even open my లైక్ eyes. మీ. Yes. Sorry, professional. వెనక్కి తిరిగి ఒకసారి. Who did that? Some girl. I don't know. ప్రెట్టి బ్రో, మనం ముందే చేయాల్సి ఉండేనేమో అది. లుక్స్ వెరీ నైస్. I know I'm just born like that. ఈ మజిల్స్ కనిపిస్తున్నాయి, నీకు తెలుస్తలేదు. Today is over my last day challenge. వావ్, ఐ డిడ్ నాట్ రియలైజ్ దట్. Yesterday only got over. I'm doing one more day. Compensation for the day I missed. 75 day. Shana baisa. ఎవరిని కొడతావు చెప్పు. నిన్నే. నీకే. ల్యాప్టాప్ అయితే బ్యాగ్ కార్లోనే ఉండే బ్యాగ్లో పెట్టే కార్డ్ రీడర్. Pack up. ఇప్పుడు నువ్వు ఇట్లనే వెళ్తున్నావా లేదా చెప్పు మళ్ళా. Pack up. ఒకసారి బ్యాగ్లో చూడు ఒకసారి. Pack up. ఐమ్ ఫైనలీ బ్యాక్ హోమ్. 7:30 అవుతుంది. మా వాచ్ అర్ధగంట ఫాస్ట్గా నడుస్తుంటుంది. 7:30 అవుతుంది. 6ంటికి వచ్చా. కంటిన్యూస్ ఏదో ఒక కాల్ నడుస్తుండే నాకు. సో ఏం జరిగింది, ఐ కుడెంట్ రికార్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బికాజ్ నేను షూట్ చేస్తుండే, నేను వేరే వాళ్ళని చూస్తుండే, అట్లుండండి ఇట్లండి వాళ్ళు చీర సర్దడము అండ్ ఫోటోగ్రఫర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రేమ్ బాగుంది, ఈ ఫ్రేమ్ బాగుంది, అండ్ నాకు ఈ ఫోటో ఇట్లా కావాలి అట్లా కావాలి అవన్నీ చెప్పుకోవడమే సరిపోయింది. అక్కడిక్కడ కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ దోస్. సో వాట్ హ్యాపెన్ ద హోల్ డే ఈజ్ చాలా పెద్ద స్టోరీ. సో వీ టుక్ మాయా బజార్ స్పేస్ అనమాట. నేను ఇంకా మేకప్ కూడా తీయలేదు. ఫస్ట్ వచ్చిన ఫస్ట్ మీల్ తిన్నా, బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్ చేయలే, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్. అంత ఆలోచన కూడా లేకుండే తినాలి అన్న ఆలోచన. సో ఏం జరిగింది అంటే వి వెంట్ టు మాయా బజార్. వి పెయిడ్ నైస్ అమౌంట్ ఓన్లీ. 8 hours ఇచ్చినారనమాట. 8 hours ఎంత అని చెప్పి మొత్తం అన్నీ మాట్లాడుకొని అన్నీ ప్రెప్ చేసుకొని వెళ్ళినా. నేను 2 రోజుల ముందు చేయాల్సింది 2 రోజుల తర్వాత చేసాం బికాస్ ఆఫ్ రెయిన్స్ అండ్ బికాస్ ఆఫ్ మై ఓన్ ప్రొడక్షన్. ఇది మొత్తం 30 చీరలు చేయాలి, 25 చీరలు చేయాలి, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై కెరీర్ దట్ ఐ కేమ్ బ్యాక్ విత్ అవుట్ఫిట్స్ దట్ ఐ డింట్ షూట్. ప్లాన్ చేసిన చేయకుండా రావడం ఇది ఫస్ట్ టైం అనమాట. నేను 40-50 చేసిన రోజులు కూడా ఉండే. సచ్చి కింద మీద పడి ఎట్లనో అట్లా 4-5 చీరలు మేనేజ్ చేసిన. లైక్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఇంకా ఎట్ సమ్ పాయింట్ ఐ గేవ్ అప్. ఇంక ఇది ఎట్లా కాదు. గౌతమ్, శక్తి వాళ్ళిద్దరు ఉన్నారుగా. ఐ ఆస్క్డ్ దెమ్ కెన్ వీ కంటిన్యూ దిస్ ఆన్ ఫస్ట్ అని అంటే వాళ్ళు ఓకే అని చెప్పినారు. స్టూడియో లోపల ఉండే అనమాట, బయట చేసిండే మేమంతా అవుట్డోర్, కానీ సెటప్స్ లోపల కూడా ఉండే. మీకు ఐ ట్రై టు ఇంక్లూడ్ కపుల్ ఆఫ్ క్లిప్స్. కానీ లోపల ఒక చీర చేద్దాము అని చెప్పి వెళ్ళగానే లైట్ సెటప్కి గంట పట్టింది. అక్కడ గంట వేస్ట్ అయిపోయింది. ఇంకా నా కంట్లోంచి నీళ్ళు ఒకటే తక్కువ. బికాస్ ఎవ్రీ అవర్ కౌంట్స్, ఎవ్రీ మినిట్ కౌంట్స్, బికాస్ ఐఎమ్ పేయింగ్ హెఫ్టీ అమౌంట్ దేర్ టు దేర్ ఫర్ 8 hours. సో ఇంకా నాకు ఇట్లా కాదని చెప్పి బయటకు పోయినా, బయటనేమో గాలి నా చుట్టేమో ఖరాబ్ అవుతుంది. అండ్ నేను మోడల్స్ వచ్చిన వాళ్ళకి ఇంత అని అలాట్ చేసిన అనమాట. వాళ్ళకి యాక్చువల్గా మోడల్స్ కాదు, దే ఆర్ మై ఫాలోవర్స్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్ అనమాట. సో ఐ టుక్ దెమ్ లైక్ ఫస్ట్ టైమర్స్ కదా అని చెప్పి 3 to 4 అనుకున్నాను. 3 చేయించాను. ఐ సెంట్ దెమ్ బ్యాక్. ఇంకా నాతో అయితలేదు. నా జుట్టు అంతా ఇట్లా కర్లీ అయిపోతుండే అనమాట. నాకు ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ ఉండే. ఇంకా వీళ్ళని నేను కన్ఫర్మేషన్ తీసుకోగానే ఎప్పుడు 12 o'clock అట్లా శ్రీమయి అండ్ ఆకాంక్ష వాజ్ సపోజ్ టు కమ్. రాకండి, వాళ్ళకి లేట్ అయిందనమాట. రాకండి, మీకు కూడా 8 hours కదా, వాళ్ళు అలో చేయట్లేరు అని చెప్పేసి అంత అయిపోయింది. ఇంకో 1 hour ఉంది కదా, ఆ 1 hour సరే వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి అప్పుడు నేను హెయిర్ వ్యాక్స్ పెట్టుకోలేదు, ఇట్లా వేసుకోలేదంట, మొత్తం లీవ్ చేసుకున్నా. సరే ఇంకా నేను హవెవర్ ఐఎమ్ రీషూటింగ్ దిస్ ఎంటైర్ థింగ్, అంటే లైక్ ఏమేమి అవ్వలేదో అవన్నీ నేను మళ్ళీ చేయబోతున్నా అని చెప్పి జుట్టు ఇట్లా వేసేసుకొని, జుట్టుకు పూలు నేను ఫొటోస్లో ఇంక్లూడ్ చేస్తా, పూలు పెట్టేసి హెయిర్ వ్యాక్స్ పెట్టేసుకొని అక్కడ 3 సెట్లు ఉండే ఇండోర్. ఒక సెట్ కొంచెం న్యాచురల్ లైట్ ఎక్కువ ఉండే అనమాట. అక్కడ పోయి కూర్చున్నా. ఆర్గాన్జా శారీస్ అనమాట. అవి ఎంత క్రేజీ వచ్చినాయో.
ఐ మీన్ కెమెరాలోనైతే మంచిగానే కనిపించింది, కానీ కెమెరాలో ల్యాప్టాప్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో చూడాలి, కానీ నాకు అక్కడ ఫ్రేమ్స్ చాలా నచ్చినాయి. అండ్ దెన్ ఆకాంక్ష వాజ్ లైక్ నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, ఐ కమ్, నో డోంట్ వరీ అన్న, అంటే నో ప్రాబ్లం అన్నట్టుగా షీ వాజ్ సేయింగ్. సో వచ్చేయని చెప్పిండే. నేను ఇంకొక 1 hour 2500 రూపీస్ కట్టి ఎక్స్టెండ్ చేసుకున్నా. 1 hour నేను ఎక్స్టెండ్ చేసుకున్నా, ఒక ½ hour వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చినారనమాట, మొత్తం 1.5 hour. Oh my god, so much has happened, but at the end I was not really satisfied because of a lot of other reasons. It was the weather, it was the light, it was the brightness, it was my hair, it was a lot of things. So I'm going to again shoot on Monday, which I'm going to continue this vlog to ఇక్కడ ఈ రోజుకి ఈ వ్లాగ్ ఆపేస్తున్నా. నా ఇప్పుడు 7:30 అయితే పొద్దున్న 4 వేసుకున్నా. ఐ హ్యావ్ టు గో రిమూవ్ మై మేకప్. ఇంకా నేను ఏం చేయను, 36 hours నిద్ర లేకుండా ఉన్నా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్లీప్. టుమారో ఈ సండే, లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి అంతా మంచిగా చేసుకొని మండే మార్నింగ్ మళ్ళీ 6 నుంచి ఒక 10 వెళ్తాయేమో, ఇంకా కొన్ని 10 చీరలు అయితే అయిపోతుంది. సో ఆ 10 ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్ అండ్ ఎడిటింగ్కి కూర్చుంటాము. ఇంట్రడక్షన్లో చెప్పినా కదా, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అన్ అదర్ ఛానల్ ఫర్ ఆల్ ది బిజినెస్ రిలేటెడ్ క్వైరీస్, ఫర్ ఆల్ ది బిజినెస్ రిలేటెడ్, అంటే ఐ మీన్ మై స్టఫ్, నాదేమవుతుంది స్టోర్లో, చీరలు ఏమవుతున్నాయి, ఆర్ డ్రెస్సెస్ ఏమవుతున్నాయి, వెబ్సైట్లో ఏం జరుగుతుంది, పని ఎట్లా నడుస్తుంది, ఎవ్రీ డే అట్లీస్ట్ వారంకి ఐ థాట్ ఐ అట్లీస్ట్ పిట్ 3 to 4 వ్లాగ్స్ రోజు స్టోర్లో ఏం జరుగుతుంది అన్నది చూపిస్తూ అనుకున్నాం. సో బై ద టైమ్ దిస్ వీడియో రిలీజెస్, that channel will be live. I'm going to include the channel name in the description box. నవ్య దాచిపల్లి అని ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అదే ఉంటుంది. సో అందులో అన్ని ఆ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ స్టోర్ వ్లాగ్స్, బిజినెస్ క్వైరీస్, బిజినెస్ టిప్స్, ఆర్ హౌ ఐ స్టార్టెడ్, హౌ ఐఎమ్ గోయింగ్, వాట్ ఐఎమ్ ప్లానింగ్, వాట్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్, వేర్ ఐ వాంట్ టు బీ, అండ్ దానికి వాట్ ఆల్ ద గ్రౌండ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ నెక్స్ట్ 10 years. ఆ 10 years తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నా, దానికి నేను ఏమేమి చేస్తున్నా, ఇవన్నీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ మై సేఫ్ ప్లేస్. నేను ఎక్కువ ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడదాము అన్నట్టుగా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్. ఐ స్టార్టెడ్ ఇట్ యాక్చువల్లీ, ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన. అందులో వ్లాగ్ పెడతాను, పెట్టినాకనే ఇది రిలీజ్ చేస్తాను అనుకుంటా. ఓకే, ఓ మై గాడ్, ఐఎమ్ టాకింగ్ అ లాట్. ఇట్స్ బ్లాబరింగ్ బికాస్ ఆఫ్ మై sleepless body, but it's okay. I'm going to end this vlog today and going to continue the same vlog on Monday రోజు ఎండ్ చేస్తాను కంప్లీట్గా. సో that is it for today and I'll see you guys on Monday. హలో, గుడ్ మార్నింగ్. హలో, ఏంటి అసలు ఎంత ఇగ్నోర్ చేస్తున్నారు తెలుసు. వీళ్ళకేమో, నాకైతే ఏమొద్దు, మీకు చెప్పు. వాటర్ బాటిల్స్ ఏమన్నవే. మై సిస్టర్ ఈజ్ హియర్ టు హెల్ప్ మీ. శక్తి, గౌతమ్ ఇగ్నోర్ మీద ఇగ్నోర్ పడుతున్నారు మీరు కెమెరా ఓపెన్ చేయంగానే. వై ఇస్ దాట్? ఇట్లా కూర్చుంటే అట్లా కూర్చుంటాం. ఫుల్ అన్ని లేవు కనిపిస్తాయి. నీట్ ఏముంటుంది కాదు. Gautam, time ఎంత అవుతుంది? This is going to be on my new channel. I'm starting a new channel. 3:30 in the morning, going out for breakfast.
అండ్ ఎడిటింగ్ గాట్ టు ఎండ్ ద వ్లాగ్. అందుకే ఈరోజు అప్లోడ్ చేసే రోజు ఈ క్లిప్ తీసుకొని ఐమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ వ్లాగ్. సో కలెక్షన్ ఫిల్మ్ చేసినాం, ఎడిటింగ్ చేసినాం, ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ ద కలెక్షన్ ఈస్ లైవ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ సెపరేట్ వీడియో షోయింగ్ ద కలెక్షన్ ఆర్ ది స్పెషల్ sarees or my favorite sarees from the collection separately chesta. But for now, that is it. I have gone through so much in the last 1.5 month. I'm going to also make a life updates video very soon and tell you guys what is happening, what all things that I'm going through right now. So yeah, the last clip that you guys have seen is from the editing day. I literally went to the editor's house and like we were literally sitting for 2 entire nights, morning నుంచి ఈవినింగ్ వరకు షాప్లో పనిచేసిన. అండ్ ఐ యూస్ టు గో దేర్, సిట్ విత్ దెమ్ అండ్ నాకు ఇది ఇట్లా కావాలి అని చెప్పి చేసుకున్నా. అయినా కూడా ఐ డెంట్ రియలీ లైక్ బట్ ఇట్ వాజ్ ఆల్ రైట్. సో yep, that is it for today. That is it for this vlog. I hope you all enjoyed watching this video. I know this is not going to use this is not going to be an useful video for you guys, but it's just me letting you guys know what is happening and what all that goes behind running a business and what goes behind launching a collection. So that is it for today. I hope you all enjoyed watching this video. If you did, so don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye.